ముక్కలైన దేహానికి నేటితో 25 ఏళ్ళు పూర్తి. పాటనే జీవితంగా మలుచుకొని చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది తెలంగాణ గాన కోకిలగా పేరుగాంచిన బెల్లి లలిత. 1972 ఏప్రిల్ 29న భువనగిరిలో నిరుపేద కుటుంబంలో జన్మించింది. చదువు లేని ఆమె పొట్టకూటి కోసం స్థానిక కాటన్ స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలిగా చేరింది. ఈ క్రమంలోనే CITUలో సభ్యత్వం తీసుకుని కార్మిక హక్కుల సాధన కోసం పోరాటం చేసింది. అనంతరం భువనగిరి సాహిత్య మిత్రమండలిలో చేరి ప్రజా సమస్యల పరిష్కారానికి పాటను తన అస్త్రంగా మార్చుకుంది. తాగబోతే నీళ్లు లేవు తుమ్మెద, తడి గొంతులు ఆరిపోయే తుమ్మెద అంటూ ఫ్లోరైడ్ నీటి సమస్యలపై గళమెత్తింది బెల్లి లలిత. 1996లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఐక్య వేదిక ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 1997 మార్చి 8న భువనగిరిలో జరిగిన దగాపడ్డ తెలంగాణ సభలో బెల్లి లలిత కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత 1997 ఆగస్టు 11న బహుజన నేత మారోజు వీరన్న సూర్యాపేటలో నిర్వహించిన తెలంగాణ మహాసభతో పాటు 1997 డిసెంబర్ 28న వరంగల్లో జరిగిన బహిరంగ సభలో బెల్లి లలిత తన గానంతో గర్జన చేశారు. పీపుల్స్ వారు సానుభూతిపరుల తెలంగాణ జనసభ అనుబంధ విభాగమైన తెలంగాణ కళా సమితి కన్వీనర్గా ఊరూరా తిరిగి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత వివరించింది బెల్లి లలిత. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉధృతం అవుతుండడం ఆనాటి సమైక్య పాలకులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే ప్రజా గాయకుడు గద్దర్పై కాల్పులు జరిపి బహుజన నేత మారోజు వీరన్నను పొట్టన పెట్టుకున్నారు. ఈ తరుణంలో 1999 మే 26న ఇంటి నుండి వెళ్ళిన లలిత తిరిగి రాలేదు. 1999 మే 29న దర్గాబావిలో శరీర భాగాలు ఉన్నాయన్న వార్తతో భువనగిరి ఉలిక్కిపడింది. 13 రోజులు గాలించగా పలు బావుల్లో, చెరువుల్లో 17 ముక్కలైన లలిత శరీర భాగాలు లభ్యమయ్యాయి. 1999 జూన్ 11న జరిగిన అంత్యక్రియలకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. ఓ మంత్రికి, ఓ ముఖ్యమంత్రికి ఎలాంటి అంతిమ వీడ్కోలు పలుకుతారో బెల్లి లలితకి అదే స్థాయిలో ప్రజలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. నాటి పాలకులే ఈ హత్య చేయించారన్నది వేర్పాటువాదుల ఆలోచన. నాటి పాలకులే మాజీ నక్సలైట్ను ఆయుధంగా మలుచుకొని లలితను పాశవికంగా హత్య చేయించారని ప్రజా సంఘాలు నిరసించాయి. అయితే బెల్లి లలిత హత్య తరువాతే తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబుపై తెలంగాణలో వ్యతిరేకత మొదలైంది. 6 దశాబ్దాల ఆకాంక్షకై 17 ముక్కలైన బెల్లి లలిత అమరత్వానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ కనీస గౌరవం దక్కలేదంటే పాలకుల పరిపాలన పరాకాష్ట ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. నాడు కేసీఆర్, నేడు రేవంత్ ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్న తెలంగాణ, కనీస గుర్తింపు ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం, జీవోత్సవాలుగా మిగిలిపోయిన అమరవీరుల కుటుంబాలు, ఆదుకునే నాయకుడే కరువు.